రైట్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముమ్మిడివరం మండలం కమినీలంక సమీపంలో గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు కాగా 5గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తం 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగ్గా అందులో 8 మంది యువకులు గల్లంతయ్యారు. కె గంగవరం మండలం చేరుల్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన సమయంలో గోదావరిలో స్నానానికి వెళ్లారు. గల్లంతైన వారిలో కాకినాడకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, ఐపోలవరం మండలం ఎర్రగొరువుకు చెందిన మహేష్, రాజేష్, మండపేటకు చెందిన రోహిత్, చేరుల్లంకకు చెందిన మహేష్ ఉన్నారు. గజ ఈతగాళ్లు ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ప్రమాద స్థలం నుంచి కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న తాజా సమాచారాన్ని చూద్దాం. జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కే గంగవరం మండలం చేరులంక గ్రామంలో కిమిని గ్రామంలో అయితే 11 మంది విద్యార్థులు గోదావరిలోకి స్నానానికి దిగి 8 మంది గల్లంతైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి నేపథ్యాలు చూసుకుంటే నిన్నటి రోజు చూసుకుంటే 2:30 సమయానికి శుభకార్యానికి వచ్చి దాని అనంతరం వీరంతా కూడా స్నానం చేయడానికి వచ్చి 11 మందిలో 8 మంది అయితే మాత్రం గల్లంతయ్యారు. 8 మంది గల్లంతలు అంటే ఒకరి కోసం మరొకిద్దరు కోసం ముగ్గురు, అలా మొత్తంగా 8 మంది అయితే గల్లంతైన పరిస్థితి మనకు తెలుసు అందరికీ. అయితే ఇటువంటి పరిస్థితులు అయితే సుమారు ఇందులో 8 మందిలో 5గురు గల్లంతైన వారు అయితే వారు ఆచూకీ లభ్యమైంది. అయితే వారు మృతదేహాలు కూడా ముమ్మిడివరం ఏరియా ఆసుపత్రి తరలించే పరిస్థితి కనబడింది. అయితే వీరిలో కూడా ముగ్గురు మహేష్ అన్న పేరు గల వ్యక్తులు, ఒకరు రోహిత్, ఇంకొకరు పాల్, వీరు 5గురు కూడా ముమ్మిడివరం నియోజకవర్గం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను అయితే ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో అంటే ఇటుపక్క గౌతమి, ఇటు వృద్ధి గోదావరి, ఈ నదీపాయ ఇటుపక్క రెండు చుట్టుపక్కల ఉండడంతో పక్క అమావాస్య కావడంతో అయితే ఒక్కసారిగా ఈ పోటు ఎక్కువ ఉంటుందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఒక పక్క మత్స్యకారులు కూడా చెప్పే పరిస్థితి పడుతుంది. ఈ నదీ పోటీ ఎక్కువ ఉండడంతో ఎవరైతే యువకులు అంటే సుమారు 13 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ లోపల వయసు గల యువకులు 11 మంది వీరు స్థానాలు రావడం, అందులో 8 మంది వరకు వీరు గల్లంతవడం. అంటే వీరంతా కూడా ఎవరైతే గల్లంతైన వారంతా కూడా 13 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ లోపు వయసు గల యువకులే. అయితే వీరంతా కూడా విద్యార్థులు, అంటే కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది పనికి వెళ్తున్నారు. అంటే ఎవరైతే ఈ యువకుల్లో ఒక యువకుడు సంబంధించిన కుటుంబ సభ్యులు శుభకార్యం కావడంతో శుభకార్యం రావడం, ఆ శుభకార్యానికి వారు భోజనం చేసిన అనంతరం ఇక్కడికి గోదావరిలోకి స్నానం దిగడం. ఈ స్నానం దిగడంతో ఒకసారిగా వీరంతా కూడా గల్లంతవడంతో కూడా ఈ స్థానికంగా కూడా ఈ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరే పరిస్థితి పడింది. అయితే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారుల సహాయంతో కూడా వీళ్ళు గాలింపు చర్యలు అయితే చేపట్టే పరిస్థితి కనపడింది. మరోపక్క ఎవరైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వీరికి అంటే ఎవరైతే కోనసీమ అంబేద్కర్ జిల్లా కలెక్టర్గా ఉన్న ఆర్ మహేష్ కుమార్ కూడా వారు ఉత్తర్వులు జారీ చేయడం, అంటే ఎవరైతే 8 మంది ఈ యువకులు గల్లంతయ్యారో వారి ఆచూకీ కోసం ఖచ్చితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలని దింపి, అదే ఎస్డీఆర్ఎఫ్ బృందాలను దింపి వీరు ఆచూకీ తక్షణమే లభ్యమయ్యేలా చూసుకోవాలి, ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పి ఒక పక్క ఎవరైతే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం అయితే కలెక్టర్కి ఆదేశాలు జరిగినాయి. అయితే ఎస్పీ కూడా ఆర్ కృష్ణారావు కూడా ఘటనా స్థలానికి చేరుకుని కూడా ఈ స్థానిక పోలీసులను కూడా ఆచూకీ కోసం పూర్తిగా అయితే ఈ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే వీరి కోసం అయితే ప్రస్తుతం అంటే 6 బోట్లు, ఒక పక్క మూడు బోట్లు ఏమో మత్స్యకారులు, మరొక 3 బోట్లు ఎస్డీఆర్ బృందం, అంటే 6 బృందాలుగా కూడా ఏర్పడి 8 మంది ఎవరైతే యువకుల మృతదేహాల కోసం అయితే వీరు గాలింపు చర్యలు చేపడుతుంది. దీంతో 5గురు మృతదేహాలు అయితే లభ్యమైనవి, మరో 3 కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంటే నిన్నటి రోజు జరిగిన ఘటన జరిగినప్పటికి కూడా నిన్న సాయంత్రం కూడా జనరేటర్ సహాయంతో లైట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం, రాత్రి నుంచి కూడా ఈ యొక్క గాలింపు చర్యలు చేపట్టి మళ్ళీ ఉదయం 6 గంటల నుంచి ఈ యొక్క గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 5 మృతదేహాలు, అంటే 3 మహేష్ పేరుతో ఉన్నవారు, మరొకరు పాల్, మరొకరు రోహిత్, ఈ 5గురు మృతదేహాలు కూడా లభ్యమైనవి. అయితే ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో అయితే ఇక స్థానికులు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రజానికం అంతా ఈ యొక్క కలవరపరిచే పరిస్థితి కనబడింది. అయితే ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ కుటుంబ సభ్యులు కూడా శోకసందర్లోకి నిలిచే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం
చూసుకున్నట్టయితే ఏవైతే ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ఈ కెమిలి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఏవైతే ఉందో అంటే దీనికి ప్రధాన కారణం అయితే మట్టి తవ్వకాలు. అంటే ఈ మట్టి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో ఇసుక తీయడం, ఇసుక తవ్వకాల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి వేరే చెప్పే పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా అంటే ఈ ఏవైతే ఈ సముద్ర తీరం ఏవైతే ఉందో, ఈ నదీ ప్రాంతం ఏవైతే ఉందో, నదీ ప్రాంతంలో కూడా ఈ చుట్టూ కూడా అంటే ఉదయం నుంచి కూడా ఒక పక్క మత్స్యకారులు అలాగే స్థానిక పోలీసులు కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపట్టే పరిస్థితి కనపడింది. అయితే దీనికి అంటే వీరు ఆచూకీ కోసం అయితే పూర్తిగా అయితే పొద్దున్నుంచి అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే గత 2 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఈ వరద ప్రభావంతో బోట్ బాల్తాయిన ఘటనలో కూడా 7 విద్యార్థులు కూడా గల్లంతైన పరిస్థితి అయితే తెలిసింది. అయితే 7 విద్యార్థులు కూడా 4 విద్యార్థులు మృతదేహాలు అయితే లభ్యమైనవి, మరో 3 విద్యార్థులు మృతదేహాలు కూడా లభ్యం కాని పరిస్థితి. అలాగే ఈరోజు ఇప్పుడు చూసుకుంటే 8 మందిలో 5 మృతదేహాలు అయితే లభ్యమైనవి, మరో 3 మృతదేహాల కోసం అయితే ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంటే గతంలో జరిగినట్టు ఏమైనా ఈసారి అంటే మృతదేహాలు కూడా దొరికే పరిస్థితి ఉందా లేదా అనే దానిపై అయితే ఒక పక్క పోలీసులు అయితే సతమతమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే పూర్తిగా అయితే ముమ్మరంగా చర్యలు చేపట్టే పరిస్థితి కనబడింది. అయితే గాలింపు చర్యలు అయితే పూర్తిగా అయితే ఈ యొక్క మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఒక పక్క జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఆర్డీఓ ఈ పూర్తిగా కూడా ఈ ఏవైతే గోదావరి ప్రాంతం ఏవైతే గోదావరి ప్రాంతంలో కూడా ఇక్కడికి వచ్చి ఈ పోలీసులు కూడా పూర్తిగా ఎక్కడికెక్కడికి అంటే 3 బృందాలు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏవైతే అంటే 8 మంది వారు ఆచూకీ కోసం అయితే ఇప్పటికే పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో 5 మృతదేహాలు అయితే లభ్యమైనవి, మరో 3 కోసం అయితే ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంటే దీనికి కారణం అంటే ఇసుక తవ్వకాల వల్లే ఇటువంటి జరిగినాయని చెప్పి ఒక పక్క చెప్తున్నారు. మరోపక్క అమావాస్య కావడంతో పోటు ఎక్కువ ఉంటుంది. ఈ పోటు ఎక్కువడంతో ఈ నదీ ప్రవాహిక ప్రాంతం ఏతుందో ఈ పోటు ఎక్కువడంతో దానివల్ల కూడా జరిగి ఉండొచ్చని చెప్పి మరోపక్క చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ 8 మంది యువకులు గల్లంతవడంతో ఇక్కడ ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజానికం అంతా కూడా కలవరచబడే పరిస్థితి కనబడింది. అయితే ఒక పక్క వారి కుటుంబ సభ్యులు కూడా శోకచంద్రంకి వెళ్ళే పరిస్థితి. అయితే ప్రస్తుతం చూసుకుంటే 5 మృతదేహాలు అయితే లభ్యమైనవి, మరో 3 కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే దీనిపై అయితే ముమ్మరంగా అయితే ఒక పక్క గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే మరో 3 మృతదేహాల కోసం అంటే ఇప్పటికే ఆచూకీల కోసం అయితే ఒక పక్క ఎస్డీఆర్ఎఫ్ బృందం అలాగే గజ ఈతగాల సహాయంతో అలాగే వలల సహాయంతో కూడా పూర్తిగా అయితే గాలింపు చర్యలు చేపట్టే పరిస్థితి కనబడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐన్యూస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, ముమ్మడివరం నియోజకవర్గం.